చికెన్ బిర్యానీ అయితే నా స్టైల్ అయితే నేను చేశానన్నమాట. అలాగే ఈరోజు సండే కదా, సండే అంటేనే చికెన్ అనమాట, చికెన్ బిర్యానీ. అలాగే నేనైతే 1.5 కిలో చికెన్ అయితే చేస్తున్నాను ఇక్కడ. 1.5 కిలోకి అలాగే నేను 1.5 కిలో రైస్ అయితే తీసుకున్నాను అనమాట సేమ్. అలాగే ముందుగానే అయితే మసాలా అంతా కలిపేసి పక్కన పెట్టేశాను. యాజ్ టీజు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే ఆనియన్స్, ఆయిల్, పెరుగు మొత్తం అయితే వేసేసి పుదీనా వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అలాగే రైస్ అయితే అక్కడ బాయిల్ చేసుకున్నాను అనమాట. అందరు చేసేలాగే సేమ్, కొత్తగా ప్రాసెస్ అంటూ ఏముండదు అనమాట, నేను చేసేసాను. అలాగే రైస్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ. సండే వస్తేనే చికెన్ బిర్యానీ, చికెన్ కదా, అలాగే మా పిల్లలు కూడా బిర్యానీ అంటారు సండే వస్తే. అలాగే నాకు వచ్చిన స్టైల్ అయితే నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేసేసాను ఇక్కడ. అలాగే పెరుగు అయితే కలిపేస్తున్నాను పెరుగు చట్నీ కోసము. పెరుగు చట్నీ కోసం అయితే పెరుగు అయితే కొద్దిగా 1/2 లీటర్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ అయితే తీసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడమే. కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపలైతే రైస్ అయితే దమ్ పెట్టాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకైతే, దమ్ పెట్టేసాను. అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత అయిందో లేదో చూద్దాము. నేనైతే ఎప్పుడు చేసినా అడుగు మాడటం అలాంటివి ఏమి ఉండవు అనమాట. అడుగు మాడకుండా అయితే ఉంటేనే బాగుంటుంది ఫ్లేవరు. అడుగు మాడితే ఆ వాసన అనేది వచ్చిద్ది అనమాట, స్మెల్. ఇక్కడైతే చూసేస్తున్నాను 1.5 కిలో చికెను, అలాగే 1.5 కిలో రైస్ అయితే వేసేసాను నేను. వేసేసి ఒక 70%, 80% అలా ఏముండదు అనమాట, మొత్తం అంతా వేసేసి వంచేసేసి అందులో వేసేస్తాను. చూడు ఎలా బాగుందో. రైస్ మాత్రం చాలా బాగా ఉడికింది, అలాగే ముక్క కూడా చాలా బాగా ఉడికింది అనమాట. నేనైతే కొద్దిగా ఎక్కువ మసాలా అయితే వేస్తాను అనమాట. లైట్గా ఉంటే బాగుండదు కదా దమ్ బిర్యానీ. అలాగే డబుల్ మసాలా లాగా మసాలాలో ఎక్కువ వేస్తాను కొద్దిగా. ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎలా మసాలాలు అవన్నీ కలిపి పెట్టుకున్నానో చికెన్కి నేను ఇంకోసారి అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ముక్క అయితే ఉడికింది లేదని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఉడికిందో ముక్క అయితే. అలా ఉడికిద్ది. కూరలా చేసుకోవటం అవన్నీ ఏమి ఉండదు అనమాట. నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి అయితే చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా కావాలి అక్క అని అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే చేసి చూపిస్తాను ఒకసారి. మసాలాలు అవన్నీ ఏమేమి వేసి కలుపుకుంటాను అనేసి చాలా బాగా వచ్చింది అనమాట. అలాగే ఇక్కడైతే ప్లేట్లు అయితే పెడుతున్నాను చూడండి. రైసు, ముక్క, డబుల్ మసాలా అసలు చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకో వీడియోలో అయితే నేను ఎలా చేశాను అనేది, మొత్తం ఏ మసాలా కలిపే అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే సండే రోజు ఏం చేసాము ఆఫ్టర్నూన్ అనేది అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. మొత్తం అలాగే ప్లేట్లో అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. వేసేసుకొని పెరుగు అయితే పెట్టేసుకున్నామంటే అంతే అనమాట. లంచ్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ సండే. చూడండి ముక్క కూడా ఎంత బాగా వచ్చేసింది అనమాట, అంత బాగా ఉడికిపోయిద్ది అనమాట. అంత సాఫ్ట్గా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట బిర్యానీలు. ఏదేదో చెత్త మసాలాలు అవన్నీ ఏమీ అవసరం లేదు, సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే వేసేసుకొని చేసేసుకోవడమే. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసిన తర్వాత పిల్లల్ని అయితే అలా బీచ్కి అయితే తీసుకెళ్ళిపోయాము. అక్కడైతే ఒక 1 అవర్ అట్లా ఆడిచ్చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట. చూడండి అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. సాటర్డే సండే వచ్చిందంటే వాళ్ళు అట్లా బయటికి తీసుకెళ్ళామంటే వాళ్ళ మైండ్ కూడా అలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆ స్కూలు, ఇంటి దగ్గర చదవండి ఇవే కాకుండా కొద్దిగా అలా పిల్లలకి మైండ్ ఏంటంటే ఫ్రీగా ఉండాలి. కొద్దిగా ఫ్రీగా ఉన్నారంటే మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి బాగా ఇష్టపడతారనమాట. వీకెండ్లో మనకు దొరికేది వీకెండ్లో దొరికినప్పుడు అలా తీసుకెళ్తే వాళ్ళు బాగుంటారు. అలాగే చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సాటర్డే సండే బీచ్కో లేకపోతే ఎక్కడికో మీకు నచ్చిన చోటకి అనమాట, బీచ్కి అని కాదు, ఎక్కడికైనా మీకు దగ్గర ప్లేస్లో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తే మంచిది.